ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఈ సాంగ్ వైరల్ అవుతుందన్నమాట. ఆ సాంగ్కి కొరియోగ్రఫీ చేసిన రేవంత్ గారు మన ముందు ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో ఇది చాలా ఎప్పటి నుంచి ఉండిపోయిన క్వశ్చన్ అండ్ ఇది ట్రోల్ అవుతున్న క్వశ్చన్ కూడా. మెయిన్లీ ఇది టీ గురించే. ఓపెన్గా అడిగేస్తాను, అది మీరు తప్పుగా అనుకోవద్దు. బికాజ్ కొరియోగ్రఫీని నేను ఎప్పుడు తప్పట్ను, డాన్సర్స్ని ఎప్పుడు తప్పట్ను. బికాజ్ వాళ్ళు చాలా ఒక సినిమా అవ్వి ఒక సాంగ్ మంచిగా రావాలి అంటే డే అండ్ నైట్ కష్టపడి వాళ్ళు ఫుడ్ లేకుండా స్లీప్ లేకుండా వర్క్ చేస్తారు. సో కొరియోగ్రాఫర్స్కి మీరు తీసుకోకండి. బట్ జనాలు చాలామంది ట్రోల్ చేశారు ఈ క్వశ్చన్. ఏంటి అంటే డీలో ఎవరైతే పార్టిసిపెంట్స్ చేస్తున్నారో వాళ్ళు చేసేదానికి సాంగ్కి సంబంధం ఉండదు, జిమ్నాస్టిక్స్ సర్కస్ టైప్ చేస్తారు అని ట్రోల్ చేస్తారు. సో దాని గురించి దట్స్ ట్రూ, దట్స్ కంప్లీట్లీ ట్రూ. ఇప్పుడు కొంతమందికి ఆబ్వియస్గా నీకు ఒకప్పుడు అందరూ మెచ్చుకునే వాళ్ళు అండ్ ఇప్పుడు కొంతమందికి నచ్చట్లేదు పదే పదే చెప్తున్నారంటే దట్స్ ట్రూ. అండ్ ఇంకొకటి మెయిన్లీ ఒక డ్యాన్స్ షో అనేది ఐ ఆల్వేస్ విష్ డాన్సర్ మీద జరగాలి. అది ఎప్పుడు జరుగుద్దో మేబీ తెలుగు ఇండస్ట్రీలో అది జరిగిన రోజు చూద్దాం. ఏంటి మీరు కూడా వెయిట్ చేస్తారు? ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ బికాస్ డాన్స్ షో అనేది డాన్సర్ మీద జరగాలి, నాట్ జిమ్నాస్టిక్స్. ఏదో ఎవరో వచ్చేసి కమెడియన్స్ వచ్చేసి వాళ్ళు వచ్చి జడ్జ్ చేయడం. కీప్ దెమ్ ఏ జడ్జెస్ కూడా నువ్వు డాన్సర్స్నే పెట్టు. నువ్వు డాన్స్ సరే ఓకే, ఒక్కరిని ఎవరినైనా పెద్దవాళ్ళని చాలా డాన్స్ బాగా చేసేవాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెట్టారంటే ఐఎమ్ ఓకే. ప్రియమణి మ్యామ్ అవని, పూర్ణ మ్యామ్ అవని, దే ఆర్ ద వెరీ గుడ్. ఒకప్పుడు రేఖా ప్రకాష్ మ్యామ్ అవని. ఇప్పటికీ నేను ఎవరిని రాంగ్ అనట్లేదు. బేసికల్గా ఐడియాలజీ మారాలి అట్లీస్ట్ ఇప్పుడన్నా కానీ. బికాస్ వీఆర్ ఇన్ 2025. మీరు ఇంకా రియాలిటీ షోస్ ప్రతిసారి అదే కామెడీ చేసి ప్రతిసారి అదే చేస్తారంటే యూ మేకింగ్ దెన్ లాఫ్. మాకు కావాల్సింది నవ్వు కాదు, మాకు డ్యాన్స్ రియాలిటీ షో చూస్తే కొత్త టాలెంట్ బయట రావాలి, మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు చూసి ఎంటర్టైన్ అవ్వాలి ఆడియన్స్. సో ఐ ఆల్వేస్ విష్. సో మేబీ అందరికీ చెప్తున్నా మారండి కొంచెం. ఓకే, సో అందరికి కాదు డైరెక్ట్గా ఇచ్చారు. సో డాన్స్ షోని డాన్స్ షోలా కండక్ట్ చేయండి సో దట్ టాలెంట్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఆ అబ్బాయి అంత పైకి ఎగిరి ఆ డాన్స్కి వాడికి అవసరం లేదు కదన్నా. బేసికల్గా మీరు వాడినే చూపిస్తుంటే ఇప్పుడు డాన్స్ వేసి మీరు వేరే కామెడీ అవన్నీ చూపించేసి మీ పర్ఫార్మెన్స్లలో వావులు లేవు, మీ పర్ఫార్మెన్స్లు అవి లేవు ఇవి లేవు అంటే వాడు పైన దూకుతాడు, ఇంకేం చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఏంటి తెలుసా, మ్యాక్సిమం మీరు ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏంటి అంటే చాలామంది డీ షో చూస్తారు, చాలామంది యూట్యూబ్లో పెట్టుకొని మరీ చూస్తారు. అండ్ దే ఆల్ స్కిప్ ద డాన్సెస్, ఈ పార్ట్ చూస్తారు. నేను నా కళ్ళారా చూశాను. చాలామంది అరే పెట్టరా పర్ఫార్మెన్స్, ఏం చేస్తాడు రమ్మ, వాడు పైకి ఎగురుతాడు, వీడు పట్టుకుంటాడు, వాడు పట్టుకుంటాడు, పక్కన కామెడీ వస్తుంది కదా చూద్దాం. మనమే చేసామన్న అంటే ఆడియన్స్ డైరెక్ట్ ఎవరైతే ప్రొజెక్ట్ చేసే వాళ్ళు ఉంటారో, డైరెక్ట్ చేసి చూపించే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఇలానే చూపిస్తున్నారు షోని. సో ఆడియన్స్ కూడా అలానే తయారైపోయారు అనమాట. కంప్లీట్గా డాన్సర్స్ మీద ఒక డాన్స్ అదే అలవాటు చేసేసారు. సో ఓవరాల్గా ఛానల్స్ కూడా మారాలి. బికాస్ డాన్స్ షో అనేది ప్రాపర్ డాన్స్ షో మీద ఆర్టిస్ట్లను మీరు ఆర్టిస్ట్ లాగా యూజ్ చేసుకోండి, డాన్సర్స్ని డాన్సర్స్ లాగా యూజ్ చేయండి. సో వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, వాళ్ళకి ఒక లైఫ్ క్రియేట్ అవుతుంది. దే విల్ గెట్ బిగ్ ఆపర్చునిటీస్, చాలా బిగ్ ప్లాట్ఫామ్స్ మీద పర్ఫామ్ చేసే ఛాన్సెస్ వస్తుంది. బికాస్ మీరు ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే బాలీవుడ్ వచ్చేసి దే ఆర్ మేకింగ్ వెరీ గుడ్ రియాలిటీ షోస్. డాన్సర్స్ చాలామంది దే ఆర్ ఇన్ వెరీ బిగ్ హయ్యర్ పొజిషన్స్. సో దట్స్ గుడ్ అందరికీ. ఇప్పుడు నేను ఈరోజు ఎలా అయితే వచ్చి మీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను కూడా ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్ అలానే ఆశిస్తాడు అండ్ ఆశపడతాడు. ఎగ్జాక్ట్లీ. ప్రతి ఒక్క సైడ్ డాన్సర్ అదే ఆశిస్తాడు, ఏదో ఒక రోజు నేను ఆ పొజిషన్ వస్తానని ఇన్స్పైర్ ఇక్కడ ఇలాంటివి పెట్టుకుంటూ పోతే అవి నాకు అదే బాధ అనిపిస్తుంది అన్న. బట్ నేను ఇంకా ఏం చేయలేక ఐ కేమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్. నేను వచ్చి ప్రాపర్గా నా కెరియర్ మీద నేను ఫోకస్ చేసి వర్క్ చేస్తున్నా. అండ్ ఐ ఆల్వేస్ విష్ నన్ను ఎవరన్నా రియాలిటీ షోకి పిలిస్తే కూడా నేను అదే అంట, నాకు డ్యాన్స్ రియాలిటీ షో అయితే చెప్పండి, ఓకే నేను వస్తా, నేను చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ డ్యాన్స్ రియాలిటీ షో ఐ వోంట్ కమ్. ఓకే.